ఏంట్రా ఈ పొలంలో ఎర్ర జెండా అనుకుంటున్నారా? అందరిని ఆగండి ఆగండి అనేసి సింబాలిక్గా పెట్టారు అనుకుంటున్నారేమో. లేదండి, పంట పండిన తర్వాత మనకి అడవి జంతువులు కానీ పక్షులు కానీ ఏమైనా పాడు చేస్తాయని ఉద్దేశంతో క్లాత్లు ఉంటాయి కదండి, క్లాత్లు చింపేసి కర్రలకి కడుతూ ఉంటారన్నమాట. అంటే వీటిని చూసి కొంచెం భయపడితే వెళ్ళిపోతాయి కదా అని ఉద్దేశంతో రైతు పెడతారన్నమాట. స్వార్థం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే 100% రైతు ఒకడేనండి. పంట బాగా పండాలని కోరుకుంటాడు తప్ప కానీ వాళ్ళకి హాని చేయాలి వీళ్ళకి హాని చేయాలని చెప్పేసి ఎప్పుడు కోరుకోడు అనమాట. ఇంకా చూసారా, ఇవేపు చూపిస్తుంది చూడండి, అన్ని రెడ్ క్లాత్లు కట్టారన్నమాట. అంటే రెడ్ కొంచెం ఎక్కువ బ్రైట్గా ఉండడం వల్ల భయపడతాయని చెప్పేసి పక్షులని ఎలా కట్టారన్నమాట. నేను మీకు చెప్పాను కదా సోడి చేను అంటే మా వైపు అయితే మా ప్రాంతంలో అయితే చోళులు అంటారు. మీ ప్రాంతీయ భాషలో నాకు తెలిసి రాగులు అంటారు అనుకుంటాను. మీలో ఎవరికైతే రాగులు నచ్చుతాయో కింద కామెంట్ చేయండి. అంబలి తోప అలా తింటారు కదండి, ఏదంటే బాగా ఇష్టం చెప్పండి. అంబలి పెరుగు అంటే ఇష్టమా, అంబలి మజ్జిగ అంటే ఇష్టమా, లేకపోతే తోప చేపల పులుసు, లేకపోతే తోప చికెన్ కానీ మటన్ కానీ ఏ కాంబినేషన్ మీకు ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ.